ఆరాధించడం అంటే ఏం చేస్తాము? దేవుడి యొక్క గుణగణాలను ప్రైజ్ చేయటమే కదా! ఆరాధించడం అన్నా, స్తుతించడం అన్నా. సో, దేవుడిని స్తుతించే విషయంలో గానీ, దేవుడిని ఆరాధించే విషయంలో గానీ, ఆయన ఎంత బలం కలిగిన వాడు, ఆయనకెంత శక్తుంది, లేకపోతే ఆయన ఏం చేస్తాడు, మన పట్ల ఏం చేశాడు అన్న విషయాలు మనం మాట్లాడుకుంటాం. దాని విషయంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం. ఆ! 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 2 కొరింథీ 12:9 నాకు. కొరింథీ 2 ఆ! ఆ! సో, ఆయన ఎలాంటి వాడయ్యా అంటే మొట్టమొదటిగా ఈ వచనంలో మనం చూస్తే ఆయన కృప కలిగిన వాడు. చదువక్క. సో, రెండో విషయంగా చూస్తే ఏంటయ్యా అంటే ఆయన మన శక్తిని పరిపూర్ణం చేయగలవాడు. దేని చేత చేయగలడు? ఆయన దేని చేత చేయగలడు? ఆయన దేని చేత చేయగలడు? శక్తి చేత చేయగలడు. సో, నాకంటూ ఒక పర్టిక్యులర్ థింగ్ ఉంటేనే గదా! నా దగ్గర రూ. 100 ఉంటేనే గదా! నేను ఇంకో రూ. 20 ఒకళ్ళకి ఇయ్యగలను. సో, నా దగ్గర అంటూ డబ్బులు లేకుండా నేను ఎవరికీ డబ్బులు ఇవ్వలేను. సో, దేవుడి దగ్గర కూడా శక్తి అంటూ లేకుండా దేవుడు మన శక్తిని పరిపూర్ణమవునట్లుగా దేవుడు ఇవ్వలేడు. కాబట్టి ఆయన ఏమై ఉన్నాడు అంటే శక్తిమంతుడై ఉన్నాడు. కృప కలిగిన వాడు శక్తిమంతై ఉన్నాడు. చదవక్క. ఆ! సో, ఆయన శక్తి ఏమవుతది అంటే నా మీద నిలుస్తది. సో, మనం ప్రార్థించేటప్పుడు గాని, స్తుతించేటప్పుడు గాని, దేవుడి గురించి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడతాము? దేవుడు అయ్యా నువ్వు కృప కలిగిన వాడివి. నీ శక్తి మాకిచ్చిన వాడు శక్తిమంతుడివై ఉన్నావని మనం ఆరాధిస్తాము. సో, మన ఆదివారం సన్నిధి దేనికొస్తున్నాము? దేని దగ్గరికొస్తున్నామంటే దేవుడిని ఆరాధించడానికి, ఆయన గుణగణాలన్నీ ప్రచురించడానికి, ఆయన యొక్క స్తుతులు ఆయనకి ఒక స్తుతిని అర్పించడానికి వస్తున్నాం. ఎందుకంటే ఆయన సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు ఏమనొందనగలిగాడు అంటే స్తుతినొందదగిన వాడు. సో, ఆయన కృపను బట్టి స్తుతించాలి. ఆయన కృపను బట్టి ఎందుకు స్తుతించాలని మనం అడిగితే, ప్రశ్నించుకుంటే, మనం ప్రతిదానికి ప్రశ్న కావాల్సిందే గదా! ఎందుకు నేను స్తుతించాలి? ఆయన కృపను బట్టి నేను ఎందుకు స్తుతించాలి? నీకు అర్హత లేకపోయినప్పటికీ, లేపోతే నువ్వు ఇది చేయటానికి అర్హుడు కానప్పటికిని, దేవుని సన్నిధిలో నిలవటానికి అర్హుడిని కానప్పటికిని, దేవుని కృప ద్వారానే దేవుడు ఏం చేశాడు? మనల్ని ఈరోజు సన్నిధిలో నిలబెట్టాడు. ఈ రోజు అనే దయా కిరీటం ఇచ్చి మనల్ని సంతోషపెడుతున్నాడు. అలాగే ఈ రోజు అనే ఇది ప్రభు దినాన్ని మనకు దేవుడు దయచేసాడనమాట. సో, దయచేసిన దేన్ని బట్టి అంటే ఆయన కృపను బట్టి దయచేసాడు. సో, ఆయన కృపను బట్టి మనకి ఈరోజు సజీవుల సంఖ్యలో ఉన్నాము. సజీవులై ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలి అంటే స్తుతించాలి. ఆయన దేన్ని స్తుతించాలి? ఆయన కృపని స్తుతించాలి. నిన్ను ఎన్నుకునేది కృప అయినప్పటికీ, లేకపోతే నువ్వు పాపిగా ఉండవలసిన వాడివి, దేవుని పరలోకాన్ని స్వతంత్రించుకునే భాగ్యం నీకిచ్చింది దేని చేతయ్యా అంటే కృప చేత. రెండోదిగా మాట్లాడుకుంటే ఇందాక మనం సాక్ష్యంలో కూడా ఒక మాట విన్నాం కదా! సమస్యలొచ్చినప్పుడు వీటి నుంచి తొలగిపోవాలి, వీటి నుంచి పారిపోవాలనుకుంటున్నాం గానీ, దేవుని ప్రకారంగా ఏంటయ్యా అంటే సమస్యలొచ్చినప్పుడే నేను సంతోషిస్తానంట. అక్కడ ఆ మాట ఉందా లేదా ఒకసారి క్లియర్‌గా చదువక్క. బలహీనతలొచ్చినప్పుడే, నాకు ఇబ్బందులొచ్చినప్పుడే, నాకు కష్టాలొచ్చినప్పుడే, నాకు అనారోగ్యాలొచ్చినప్పుడే నేనెక్కువ సంతోషిస్తా. దేనికోసము? నాకెప్పుడైతే నేను పడి ఉన్నానో, లేకపోతే ఎప్పుడైతే తగ్గిపోయి ఉన్నానో, దేవుడు తన శక్తితో నన్ను ఆదుకుంటాడు. దేవుడు తన శక్తిని నిన్ను మోయగలనంత భారమే దేవుడు నీకిస్తాడా? మోయగలిగినంత భారమే నీకిస్తాడు. మోయలేనంత భారాన్ని నీకు ఇవ్వడు. పెట్టడు గూడా. పరీక్షించే విషయంలో గూడా ఏ క్లాస్ వాడికి ఆ క్లాస్ పరీక్షనే ఉండిద్ది. ఈ నర్సరీ వాడికి తీసుకెళ్ళి 10థ్ క్లాస్ పరీక్షలు ఇస్తా అంటే ఎలా ఉండిద్ది? ఉండదు గదా! సో, నీవు ఎంత సహించగలవు, నువ్వెంత తీసుకోగలవు అన్న దాన్ని బట్టే దేవుడు ఇంకో దాంట్లో మాస్టర్ అనమాట. దేంట్లో అంటే తోచటంలో మాస్టరు. నీ శక్తి క్యాపబిలిటీ ఏంటి? నువ్వు ఎంత శ్రమ నోర్చుకోగలవు? నీ యొక్క విశ్వాసం స్ట్రెంత్ ఎంత? ఎంత శ్రమలొస్తే నువ్వు విశ్వాసం ఇంకా బలపడగల అన్నిట్లో దేవుడికి ఏముండిద్ది అంటే స్థిరమైన క్యాలిక్యులేషన్ అని కూడా ఉండిద్ది. సో, నా కష్టాలు రాంగాల్నే, బాధలు రాంగాల్నే తొలగిపోదామా అనుకోమాకండి. ఎందుకంటే ఆ సమయంలో దేవుడి దగ్గర ఎక్కువ ఉండగలం మనం. అంతే కదా! అక్కడ అదే చెప్తున్నాడు. నాకు ఎప్పుడైతే బాధలొచ్చినాయో నేను అప్పుడే సంతోషిస్తా. నాకెప్పుడైతే అనారోగ్యం వచ్చిందో నేను అప్పుడే సంతోషిస్తా. ఎందుకు? శ్రమల్లో నాకు దేవుడు తోడై ఉంటాడు. మామూలు టైంలో నేను దేవుడిని పట్టించుకోకపోయినా శ్రమలొచ్చినప్పుడు మాత్రం దేవునికి ప్రార్థన చేస్తా. దేవునితో సమయం గడుపుతా. అందుకనే కదా అనేది. సో, నాకెప్పుడైనా ఎవరితో అవసరం ఉంటే వాళ్ళకి ఇంకా సన్నిహితంగా ఉంటా. నాకు దేవుని శక్తి కావాలి.
నాకొచ్చిన నిందలు గానీ, లేకపోతే నాకొచ్చిన అవమానాలు గానీ, లేకపోతే నా కుటుంబంలో వచ్చిన అనారోగ్యాలు గానీ, లేకపోతే మా కుటుంబంలో వచ్చిన ఆర్థిక సమస్యలే గానీ, లేపోతే అవసరాలే గానీ, వీటి యందు దేవుని శక్తి, దేవుని ఆర్థిక శక్తే గానీ, దేవుని ఆరోగ్య శక్తే గానీ, లేకపోతే దేవుడిచ్చు మనకి మనోశక్తే గానీ, మనోబలాన్నిచ్చేది ఏ శక్తి అయినా గానీ, ఈ సమయంలో నాకు కావాలనుకున్నప్పుడు దేవునికి సన్నిహితంగా ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే, ఆయన శక్తితో నింపి ఏ సమయంలో నువ్వు బలహీనంగా ఉన్నావో, ఆ సమయంలో నిన్ను బలపరుస్తున్నాడనమాట. సో, దానికోసమనే ఆయన స్తుతించాలి. ఎందుకు? తగిన సమయంలో తగిన విధంగా దేవుడు మనకి శక్తినిస్తున్నాడు. ఆయన ఎందుకు శక్తినిస్తాడంటే, ఆయన శక్తి గురించి మనం మాట్లాడుకుంటే ఎన్ని చేయలే కార్యములు. సైన్యం మొత్తం వచ్చి 1000 మందొచ్చినప్పటికి, నా చేతిలో ఏమి లేకపోయినప్పటికి, నేను వాళ్ళని జయించలేనప్పటికిని, దేవుడు ఒక చిన్న గాడిద ఎముకని తీసుకొచ్చి, ఆ 1000 మందిని చంపగల శక్తి నాకిచ్చాడు అని సంసోన్ సాక్ష్యంగా ఉన్నాడు. లేదు, వాడిని చూస్తేనేమో పెద్ద 7 అడుగులు 7 అడుగులుండే ఆజానుభావుడున్నాడు. చిన్నప్పటి నుంచి యుద్ధంలో ఆరితేరిన వాడై ఉన్నాడు. చిన్నప్పటి నుంచే యుద్ధంలో ఎలాంటి నిపుణుల్లో ఉన్నా అన్నీ తెలిసిన వాడున్నాడు. నేను చూస్తే 13 ఏళ్ల చిన్న పిల్లోడిని. ఒక చే మళ్ళీ నా చేతిలో ఏమైనా ఈటి పెట్టుకున్నానా, గన్ను పెట్టుకున్నానా, ఏం పెట్టుకోలే. దేన్ని నమ్ముకొని వెళ్ళా నేను? యుద్ధము యెహోవాదే, జరిగించేవాడు ఆయనే, చూసుకునేవాడు ఆయనే, ఆ సున్నతి లేని వాడిని నా చేతికి అప్పగించేవాడు కూడా ఆయనే అనుకొని వెళ్ళాడు. దేవుని బలం మీద ఆయన బలాన్ని ఆధారపడుకొని ఎక్కడా వెళ్ళలేదు. కానీ దావీదు ఎవరి బలం మీద ఆధారపడి వెళ్ళాడంటే దేవుడి బలం మీద ఆధారపడి వెళ్ళాడు. జయజీతంగా వచ్చాడా లేదా? సో మనము శక్తి గురించి మాట్లాడుకున్నప్పుడు మన గుర్రము శక్తిలో లేకపోతే మన రౌద్రాల శక్తితో కానీ మనకు సహాయం చేసేది మన బలము, మన వాక్యం, మన వాక్కు ద్వారా శక్తి అయితే రాదు. కానీ నీ బలం చేతనో నీ శక్తి చేతనో ఏది కాదు. కానీ దేవుని ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారానే ప్రతిదీ జరుగుతుంది. అంతే అంటారా కాదంటారా? సో అదే విషయం యెషయా 41వ అధ్యాయము 10వ వచనంలో మనం చూడవచ్చు. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఫస్ట్‌ది నువ్వు భయపడకు. ఒక్కొక్కలాగా ఒక్కొక్కటి చదువు అది ఫస్ట్‌ది. ఆ! నీకు తోడై ఉన్నాను, భయపడకు. సో నువ్వు సమస్యలొచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం నీకుందా అంటే లేదు. ఎందుకు లేదు? తోడై ఉన్నాడు. మనం ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం మనం క్లియర్‌గా చూస్తాము. నేను నీకెప్పటికీ నీకు తోడై ఉంటాను. నిన్ను ఎన్నడూ ఎడబాయను, విడిచిపెట్టను. ఎవరినైనా దేవుడు విడిచిపెట్టకుండా ఉన్నాడంటారా బైబిల్‌లో? తండ్రి చెప్పినప్పుడు వాగ్దానం. తన రాష్ట్రాలు మారినా, దేశాలు మారినా ఇస్సాకుని దేవుడు విడిచిపెట్టాడా? మాకు, నేను నీకు తోడై ఉన్నాను అని అబ్రాహాముకు చెప్పాడు. ఇస్సాకు నీ దగ్గరికొచ్చినప్పుడు భయపడమాకు, నేను నీకు తోడై ఉన్నాను. నీ తండ్రికి తోడై ఉన్నవాడిని, నీ తండ్రి దేవుడినైన నేను నీకు కూడా ఏం చేస్తాను? తోడై ఉన్నానన్నాడు. సో తోడై ఉండటం వల్ల ఆయన ఇస్సాకు ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నారంటారు? బావులు తీసినప్పుడు వాళ్ళొచ్చి, వీళ్ళొచ్చి ఇబ్బంది పెట్టి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా 100 ఫలం అనేది ఇచ్చారు. ఇచ్చారంటారా? లేదంటారా? సో దేవుడు తోడై ఉండటం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే మనం భయపడాల్సిన అవసరమే లేకుండా పోతుంది. కృప కలిగి ఉన్నాడు, శక్తినిస్తా ఉన్నాడు, మనకు తోడుగా ఉంటున్నాడు. నిన్ను ఎన్నడు అది కూడా చదువు. ద్వితీయోపదేశకాండం 31:6 వచనం. ఆ ఆ ఆ ఆ ఆయన నిన్ను విడువడు, నీతో ఈయనేం చేయడంట ఎన్నడు ఎప్పటికీ. దేవుడు నన్ను చెయ్యి విడిచాడా? నన్ను నన్ను నా మాట వినట్లేదు, దేవుడు నన్ను చెయ్యి విడిచేశాడు. నిజంగానే దేవుడు చెయ్యి విడిస్తే మాత్రం మన జీవితం అనేది ఒక క్షయకాలం అనమాట. నీటి మీద బుడక వంట లాంటి జీవితం అయిపోయింది. నిజంగా దేవుడు మనం నోటితో చేసే అపవిత్రమైన పని ఏమన్నా ఉందయ్యా అంటే దేవుడు నా వైపు చూడట్లేదు, దేవుడు నా చెయ్యి విడిచాడని మనమే మాట్లాడుకుంటున్నాం. ఆ తండ్రి నన్ను చూడట్లేదు, పట్టించుకోవట్లేదు, ఆయన నన్ను కుమారుడు నా మాట మొరను దేవుడికి చెంత చేర్చట్లేదు అని ఇలా చిన్నగా మనం ఏం చేస్తామంటే నోటి ద్వారానే నువ్వు ఏదైనా చూసుకో, ఎక్కడైనా చూసుకో. దేవుడు చెప్పే మాట ఏంటంటే నిన్ను విడిచిపెట్టడం కాదు. ఇన్ కేస్
ఫర్గట్ అబౌట్ నిన్ను విడిచిపెట్టడం. నిన్ను మరవను కూడా మరవను, ఎందుకంటే నా అరచేతుల్లో నిన్ను ఏం చేసి ఉన్నాను. విడిచిపెట్టడం గురించి వరకే ఆయన నిన్ను ముందల మరవట్ల. నీ శ్రమలు మరవలా, నీ పేరేంటో మరవలా. నేను వెళ్ళిన రోజు, నేను దేవుని చెంత నిలబడిన రోజు నా పేరు పెట్టి పిలిచేవాడు ఆయనైనా నమ్మకం నాకు ఉంది. ఉందంటారు అందరికీ. సో మీ పేరు పెట్టి పిలిచేవాడు నిన్ను మరుస్తాడా? లేకపోతే నీ సమస్యలు తెలియకుండా ఉంటాడా? లేకపోతే నిన్ను విడిచిపెట్టి నిన్ను నీ శ్రమలకి వదిలిపెట్టి వదిలేస్తాడా? శ్రమలు ఆయన ఇచ్చినప్పటికీ ఆరోగ్యం కూడా ఆయనే ఇస్తాడు. సో ఆయనకి ఆ గుణగణం ఉంది. మనం విడిచిపెట్టకుండా మనతో ఉండే గుణగణం ఉంది. సో దాన్ని బట్టి ఏం చేయాలి అంటే దేవుని స్తుతించాలి. ఎల్లప్పుడూ నాతో నడుస్తూ, నాతో ఉంటూ, నాలో ఉంటూ నన్ను ఒప్పిస్తా ఉన్నాడా? పరిశుద్ధాత్మగా నన్ను ఒప్పిస్తా ఉన్నాడా? తండ్రిగా నా ప్రార్థనలు వింటా ఉన్నాడా? కుమారుడుగా నేను చేసిన ప్రతి ప్రార్థనని అంగీకరిస్తానికి దేవుడు తండ్రి చెంతకు చేరుస్తున్నాడా? ముగ్గురు తిత్వమై ఉండి నా ప్రతి విషయాల్లో దేవుడు తోడై ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, నన్ను నడిపిస్తూ ఉన్నాడు. నిన్ను బలపరచాల్సిన అవసరం దేవునికి ఏమైనా ఉందంటారా? అయినప్పటికీ నిన్ను బలపరుస్తున్నాడంటే అర్థం ఏంటంటే నిన్ను విడవాలని దేవుడు కోరుకోవట్లేదు. నిన్ను నీ శ్రమలకి అంకితం చేసేసి, లేకపోతే నీ శ్రమల్లో నీ పాటు నువ్వు బాడు, లేదు నీ శ్రమస్సులు నువ్వు పడు, లేకపోతే నువ్వు అది చేసుకో, నీ ఏదైనా చేసుకో అని దేవుడు నిన్ను విడిచిపెట్టే టైప్ కాదు. విడిచిపెట్టాలనుకున్నవాడు నీకు తోడుగా ఉన్నాడు, అంతే కదా. ఒకళ్ళు విడిచిపెట్టాలంటే 2 నిమిషాలు పని. నాకు గొడవ పెట్టుకొని మా రాధమత్తతో నేను 2 నిమిషాలు గొడవ పెట్టుకొని విడిచిపోయాను అనుకో, 2 నిమిషాల పని కాదు నాకు విడిచిపెట్టాను. కానీ మా రాధమత్త ఏంది, నాతో ఉండాలనుకునేది, నేను మా రాధమత్తతో ఉండాలనుకో. అందుకని ఏం చేస్తాం, ఎన్ని చేసినా ఒకవేళ ఎన్నున్నా కూడా మీ ఇద్దరు మళ్ళీ 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 మాట్లాడుకుంటానే ఉంటాం, అంతే కదా. సో దేవుడు కూడా అదే చేస్తున్నాడు. ఒకవేళ దేవుడు నీకు శ్రమ ఇచ్చినా కూడా ఏం చేస్తున్నాడంటే ద ఎటర్నిటీ థింగ్ ఏం చేస్తున్నాడంటే ఖచ్చితంగా నేను ఆ శ్రమల నుంచి దేవుడు విడిపిస్తాడు. నువ్వు ఆ సమయంలో ఉన్నప్పుడు, ఆ శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నా మాట వినట్లేదు, లేకపోతే అన్ని శోధనలు నాకే. ఎవరు ఏ జీవుడు ఉన్నాడు శోధన లేకుండా? ఎంత సేత కష్టాలు ఎంత ఉన్నాయో పీతకి పీత కష్టాలు అంతే ఉంటాయి, అంతే కదా. నా వయసుకి నాకు వచ్చిన కష్టాలు నాకు ఉంటాయి, మీ వయసుకి మీకు వచ్చే కష్టాలు ఖచ్చితంగా ఉన్న కష్టాలన్నింటినీ అదే చెప్తున్నాడు. మన కొరింథీయులు ఇందాక మాట్లాడుకున్నాం. నేను ఎప్పుడైతే కష్టాలు ఉన్నాయో అప్పుడే నాకు బాగా సంతోషం. ఎందుకు? నాకు ఏదైనా వస్తుందంటే దాని యొక్క గుర్తింపు ఏంటంటే నేను దేవుడికి దగ్గరికి వెళ్తున్నా. సో నీకు శ్రమలు వస్తున్నాయి అంటే ఏంటి అర్థం అంటే నువ్వు దేవునికి ఇంకా దగ్గరగా ఉన్నావని. నాకు సమస్యలు లేనప్పుడు ఎంత బలంగా ప్రార్థన చేసినా ఆ బలమైన ప్రార్థన సరిపోతుంది అనుకుంటే చాలదు. క్లోజ్ అయ్యే కొద్దిగా తరగతులు నువ్వు పెరుగుకుంటే ఎదుక్కుంటే కొద్దిగా నీకు వచ్చే పరీక్ష వాల్యూస్ కూడా పెరుగుకుండా పోవాలి. నర్సరీ వాడికి 10th క్లాస్ ఇచ్చారని చెప్పేసి 10th క్లాస్ వాడికి నర్సరీ ఇస్తే ఎట్టా? కుదరదు కదా. 10th క్లాస్ వాడికి 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇవ్వాలి. సో నువ్వు విశ్వాసం పెరుగుతున్నప్పుడు, లేకపోతే నువ్వు దేవునిలో ఉండేది పెరుగుతున్నప్పుడు నీ ప్రార్థనా శక్తి కూడా పెరగాలి కదా. నువ్వు దేవుని గణపరిచే విషయం కూడా పెరగాలి కదా. లేకపోతే ఆయన రాజుగా ఉండి ఆయనకి ఏం పని పాట లేకుండా 7 సార్లు స్తుతించారంటారా? ఆయన గొర్రెలు కాసుకున్నప్పుడు స్తుతించాడు, రాజుగా ఉన్నప్పుడు కూడా స్తుతించాడు. ఎందుకు? స్తుతించడానికి మనం చేసింది. స్తుతించడం వాడిని దేవుడు గణపరుస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని స్తుతిస్తున్నావో దేవుడు నిన్ను కనపరుస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని స్తుతిస్తున్నావో దేవుడు సమస్యల నుంచి నిన్ను విడిపిస్తాడు. లేకపోతే దావీదు గారికి ఏం పని ఉంది, ఆయన రాజు కాబట్టి ఇట్లా చిటికేస్తే అన్ని పనులు జరిగిపోతాయి, రాజుగారికి ఏం పనులు పాట ఉండదు అనుకోవడానికి లేదు. రాజ్యాన్ని మోయాలి, రాజభార్యాలు మోయాలి, రాజ ప్రజలను చూసుకోవాలి, చాలా అసలు తీరిక లేకుండా ఉంటాడు ఆయన. అలాంటి ఆయనే స్తుతించినప్పుడు మనం ఆదివారంగా సంపూర్ణంగా దేవుని స్తుతిస్తున్నామా? స్తుతిస్తున్నప్పుడు ఏం స్తుతిస్తున్నాం? స్తుతించే విషయంలో దేవుడు మన వ్యక్తిగత ప్రార్థనలు అడుగుతున్నామా? స్తుతిస్తున్నప్పుడు మనం ఒకటి తెలుసు, స్తుతించడం అంటే దేవుని యొక్క గుణగణాలు ప్రచురించడం, లేకపోతే ఆయన పొగట్టడం అని మనకు తెలుసు. మనం చాలామంది కరెక్ట్గానే చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా తెలియని వాళ్ళకి ఎవరెవరు చెప్తున్నారు? దేవుడు కృపగలవాడని ఎవరికో తెలియదు, మనం చెప్తున్నావా? ఆయన కృపగలవాడమ్మా. లేదు, సమస్యలన్నీ నీ దగ్గరికి వచ్చినప్పుడు ఇంతమంది భక్తులకు కూడా సమస్యలు వచ్చినాయి, ఆయన చేయి విడిచిపెట్టేవాడు కాదు అని అనుకున్నావా? ఎందుకో నెత్తి మీద గింజ పడ్డప్పుడల్లా మాకు ఈ శ్రమలే, ఈ దుఃఖాలు అనుకొని మాట్లాడుకుంటున్నావా? శ్రమల గురించి నువ్వు ప్రచురం చేసుకుంటున్నావంటే నువ్వు బలహీనపరుస్తున్నట్టు. నువ్వు బలహీనపడుతున్నావు, వేరే వాళ్ళు బలహీనపరుస్తున్నావు. నీ సమస్యలందు దేవుని గురించి నువ్వు మాట్లాడుకుంటే ఎంత బలంగా ఉంటుంది? ఎందుకు? ఆయన గురించి మాట్లాడితే ఆయన శక్తిని ఇస్తాడు. ఇంకోటిగా చూస్తే 1వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయము 10వ వచనం.
16:10. 16:10 నాకు ఒకటో కింద. యెహోవాను వెతుకువారు చదవక్క. సో చెప్పేది ఏంటి అంటే మీ బలాన్ని కాదు నమ్ముకోవాల్సింది, దేన్ని ఆశ్రయించాలంట? ఆయన బలాన్ని ఆశ్రయించు. ఎందుకు ఆయన బలాన్ని ఎందుకు ఆశ్రయించాలి అంటే మన నిర్గమకాండంలో చూస్తాం కదా, 7వ అధ్యాయం 8వ వచనం క్లియర్గా ఆయన తన బలము చేత ప్రజలను విడిపించాడంట. చదువు ఒక్కొక్కసారి నిర్గమకాండం 7వ అధ్యాయం 8వ వచనం. ఆ ఆ ఆ ఆ ఆ లెట్ మీ చేసే. సో ఇశ్రాయేల్ని విడిపించడానికి, అక్కడ నుంచి తప్పించి తీసుకురావడానికి ఏం ఉపయోగపడిందయ్యా అంటే యెహోవా బలము. సో నిన్ను ఏ విషయంలోంచి తప్పించాలన్నా, లేకపోతే నీకు ఆర్థిక బాధల నుంచి తప్పించాలన్నా, నీ అప్పుల కూటమి నుంచి నిన్ను తప్పించాలన్నా, ఏం కావాలయ్యా అంటే యెహోవా బలము కావాలి. వాళ్ళు చెప్తారు కదా 10 అద్భుతాలు చేసినప్పుడు నువ్వేమైనా అద్భుతం చేయగలవా అంటే ఆయన అద్భుతం చేసి చూపించాడు. వాళ్ళేమన్నారు, సెకండరీ గానులు కానీ వీళ్ళు కానీ ఏమన్నారు, ఇది దైవ శక్తి. సో మోషే జీవితంలో 10 అద్భుతాలు చేయటానికైనా, ఆ ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించడానికైనా ఆయన అద్భుతకారంగా చేశాడు. ఏదో జస్ట్ వెళ్ళి ఫరోని అడగగానే ఫరో ఏం పంపించేసిల్లా, లేకపోతే ఫరో ఏమి దయగలిగి ప్రజల్ని వదిలేయాల. 10 అద్భుతాలు చేసి అతనికి ఒక లెసన్ చేసిన తర్వాతే ఆయన వదిలిపెట్టాడు అనమాట. సో నిన్ను బాధించే వాళ్ళు ఎవరున్నారు, నిన్ను పట్టుకొని పీడించే వాళ్ళు ఎవరున్నారు, ఏ సమస్యలు నిన్ను పట్టుకొని పీడిస్తున్నాయి, ఏ కష్టాలు నిన్ను పట్టుకొని పీడిస్తున్నాయి, దేవుడు అద్భుతకారంగా నిన్ను మారుస్తాడంటారా లేదంటారా? వాటి నుంచి విడిపిస్తాడంటారా లేదంటారా? విడిపిస్తాడు, ఖచ్చితంగా విడిపిస్తాడు. ఆయనకి అవసరం ఉంది, వాళ్ళకి ఇశ్రాయేల్ ప్రజలకి ఆకలి తీర్చాలి. ఆయన బలం ఏం చేసిందంట, గాలిని విసరజేసి పూరేడు పెట్టెలను తీసుకొచ్చి అక్కడ వాలప చేసింది. సమృద్ధిని దొరికినంటారా లేదంటారా? ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని అనుకోమాక, నీ ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, అయినా మీ పరలోక తండ్రి ఏం చేస్తున్నాడు, వాటికి సమృద్ధిని ఇస్తున్నాడు. నిన్ను పోషించగల బలం ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన బలాన్ని ఆశ్రయించు. నీ కష్టాలను నిన్ను విడిపించగల బలం ఆయనకు ఉంది కాబట్టి ఆయన్ని ఆ బలం ఇచ్చే టైంలో ఆయన ఆశ్రయించు. దావీదుకి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా బలం అంటే ఆయన చెప్తాడు కదా, నా వేళకు పోరాటం నేర్పించాడు. ఎవరు నేర్పించారు? దేవుడు ఆయన బలం చేత నేర్పించాడు. లేదు నా నోటికి ఏముందయ్యా అంటే మాన్యం ఉంది, నేను నత్తోడిని, నేను ఆ నోటికి అసలు ఏది రాదు, ఏది పడితే ఇది ఒకటి చెప్పాలనుకోని ఇంకోటి చెప్తా, నా మాట ఎవడు వింటాడు అనుకోని అన్నాడు ఆయన. నా బలం నీకు తోడై ఉంటుంది, నా కృప నీకు తోడై ఉంటుంది, నా కృపే నీకు చాలు అని పంపించాడు. ఆయన చేసిన ప్రతి దాంట్లో కూడా దేవుని బలం ప్రచురణ చేశాడు. దేవుడు బలాన్ని మనకి ఎందుకు దేవుని బలం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మోషే అంటున్నాడు కదా, వీళ్ళకి అందరికీ నేను ఏం చెయ్యాలి, నేను ఏమన్నా చేపలు పట్టాలా, ఇది చేయాలా అది చేయాలన్నప్పుడు దేవుడు ఏమన్నాడు, నా బాహుబలం ఏమైనా తక్కువ అనుకుంటున్నావా? మీరేమైనా అనుకుంటున్నారా? మీరేమైనా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారా దేవుడు బాహుబలాన్ని? దేవుడు దీని నుంచి మమ్మల్ని తప్పించలేడు, లేకపోతే ఈ ఆర్థిక బాధ మాకు తీర్చలేడు, దేవుడు ఈ విషయంలో మాకు సాయం చేయలేడు, ఆయన ఆత్మ ఉన్నాడు, మేము శరీరంలో ఉన్నాము, శరీరం పని ఆయన ఏం చేయలేడు అని నువ్వు అనుకుంటున్నావా? నీకు ఈరోజు దేవుడు వేస్తున్న ప్రశ్న కూడా అదే, యెహోవా బాహుబలము తక్కువ అనుకుంటున్నారా మిమ్మల్ని శ్రమల నుంచి తప్పించడానికి? యెహోవా బాహుబలము కొరచైంది అనుకుంటున్నారా? సహాయం చేయకుండాన్నట్లు ఆయన చెయ్యేమి కొరచగా లేదు, వినకుండా ఉన్నట్లు ఆయన ఏమో మనకి దూరంగా లేడు. కాకపోతే మనకి ఆయనకి మధ్య ఒకటి అర్థంగా ఉందంటే ఏంటిది అది, మన దగ్గర తప్పు పెట్టుకొని జీవుడాన్ని దేవుడిని పిలిచినప్పుడు అవ్వదు కదా పని. సో ఆయన బలం చేత ఎన్నైనా కార్యాలు చేయగలడు. ఆయన బలం ఎలాంటిదంటే నీ పాపం మూట మొత్తం తీసుకెళ్ళి అగాధ సముద్రంలో పడేసేంత బలం కలదు. ఆయన బలం గురించి, ఆయన బుద్ధి బలం గురించి మాట్లాడుకుంటే ఈ ఆకాశ నక్షత్రాలను కానీ, భూమి ఆకాశాలను కానీ ఆయన బుద్ధితో చేసినవాడు, ఆయన శక్తితో చేసినవాడు. ఆయన బాహుబలం ఎలాంటిదంటే దాని గురించి నేను చెప్పడానికి కూడా నేను అర్హుడిని కాదని దావీదు మాట్లాడిన ప్రతి మాటలో ఏం మాట్లాడతాడంటే, నా బలము, నా కేడము, నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గము, ఆపత్కాలమందు నేను నమ్ముకున్న నా సహాయకుడు అనుకుంటున్నాడు దావీదు. మనం అనుకున్నామా?
మనం ఆరాధించే విషయంలో నా సహాయకుడిగా ఉన్నాడు, కొండల తట్టు నా కళ్ళెత్తుతున్నాడు, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన బలము ద్వారా నాకు సహాయం వస్తుంది. ఆయన సమృద్ధి అయిన హస్తం ద్వారా నాకు సహాయం వస్తుంది. ఆయన బలపరిచే హస్తం ద్వారానే నేను బలం నొందగలను. ఆయన శక్తి అనుగ్రహించడం వల్లనే నేను శక్తిమంతుని కాగలను. లేకపోతే నేనెంత వాటిని అని దావీదు మాట్లాడుతున్నాడు అనమాట. దావీదు ఎందుకు గొర్రెలు కాసుకునే స్థితి నుంచి కూడా రాజుగా వెళ్ళాడయ్యా అంటే ఆయన అనునిత్యం స్తుతించాడు. ఏం స్తుతించాడంటే ఇదే మన కీర్తనలో మొత్తం చూసినప్పుడు ప్రతి దాంట్లో మాట్లాడతాడు కదా. నాకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు ఆయన, నాకు కేడమై ఉన్నాడు ఆయన, నన్ను గణపరచువాడు ఆయన ఉన్నాడు, నన్ను తలగా ఉంచువాడు కానీ తోకగా ఎన్నడు ఉంచడు, నా అతిశయాస్పదంగా దేవుడు ఉన్నాడు. ప్రతిదీ ఆయన మాట ప్రతి కీర్తనలో కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని స్తుతించడం వల్లే దావీదు కానీ వీళ్ళు కానీ ఎవరైనా కానీ ఆ స్థితికి వెళ్ళారు. మన బిడ్డలు మన వాళ్ళు ఘనంగా వెళ్ళాలి, లేకపోతే మా జీవితము మా కుటుంబము ఘనంగా ఉండాలంటే మనం దేవునికి కేటాయిస్తున్న స్థుతి గంటలు ఎన్ని? దేవుని స్థుతి ప్రార్థన చేస్తున్నాం ఓకే. ఎవరైనా ఒక పని నాకు ఎవరైనా ఒక పని చేయాలంటే నేను వాళ్ళు మెచ్చుకోవాలి. బై డిఫాల్ట్గా ఏమవుతుందంటే ఈ లోకంలో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే మెచ్చుకుంటేనే పనులు అవుతాయి. మెచ్చుకుంటేనే పొగుడుతూ ఉంటేనే వీళ్ళు మంచోళ్ళు కాదన్న సిచ్యువేషన్కి వచ్చేసారు. తప్పెత్తి చెప్పామనుకో, తప్పెత్తి చెప్పినోడు ఎప్పటికీ లోక విరోధి. తప్పులు ఎత్తకుండా నీది కరెక్ట్, నువ్వు గొప్ప, మీ ఇల్లు ఒక దెయ్యం బట్టిన ఇంట్లోకి వెళ్ళి మీ ఇల్లు ఒక గొప్ప సంతోషకరంగా ఉంది, మీ ఇంట్లో ఆనందం తాండవం చేస్తుంది అన్నాను అనుకో, ఆ పాస్టర్ గారు ఏంది అట్ట చెప్తున్నారు, వీళ్ళు ఏంది అట్ట చెప్తున్నారు అని మనల్ని అంటారు మళ్ళీ. సో జరిగేది ఏంటంటే పొగడతలకి పడిపోయారు. అసలు నిన్ను మనుషుల గురించి ఫర్గెట్, మనుషుల గురించి మర్చిపో. దేవుని నువ్వు ఆయన స్తుతించాల్సిన బాధ్యతే నీది. ఎంతకాలం మనుషులకు చిరతలు కొడతాం మనం? ఆ కొట్టే చిరతలు ఏదో దేవుడిని దగ్గర కొట్టామనుకో, దేవుడు ప్రతి సమస్యను తీరుస్తాడు, ప్రతి కష్టాన్ని తీరుస్తాడు. అందుకని దేవుడు మీరు ఇట్లాంటి పనులు చేస్తారని ముందుగానే దేవుడు చెప్పాడు. మనుషులను ఆశ్రయించట కన్నా రాజులను నమ్ముకోవటం కన్నా, అరే వాక్యం బాగా తెలుసు కానీ పని దగ్గరికి వచ్చేటప్పుడు మనుషుల దగ్గరికి వెళ్తాయి 2 చేతులు పట్టుకొని. కరెక్ట్ కాదు కదా అది. సో దేవుని నువ్వు ఆదివారం వచ్చేది ఒక పర్పస్ మీద వస్తున్నావు. ఏం పర్పస్ అది? లేదు పొద్దున్న వచ్చి పాటలు పాడతారు, వినేస్తాం, దేవుడు తండ్రి గారు ఏదో వాక్యం చెప్తారు, ఆ వాక్యం గురించి 4 మెతుకులు వినేసి వెళ్ళిపోదాం అని కాదు కదా. దేవుడు నాన్న వాక్యం చెప్పడానికి నా వారం మొత్తం చెప్తున్నాడు. నువ్వు చేయాల్సిన ఆదివారం పని ఏంటిది? రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి, నువ్వెవరి పట్లైనా విరోధంగా ఉన్నా, నీకు ఎవరు విరోధంగా ఉన్నా అవన్నీ మానుకొని వచ్చి దీంట్లో పాల్గొనాలి. దానికి ముందర ఏం చేస్తాం? అది ఇచ్చినందుకు దాని త్యాగం ఇచ్చడానికి ఆయన ఏం త్యాగం చేశాడు, ఆయన ఎలాగా సాయం చేస్తున్నాడు అన్నది మనం స్తుతించాలి. ఆయన శక్తిమంతుడు, ఆయన ఇలా శక్తినిస్తాడో మనకు తెలియకపోతే మనం ఆరాధించలేం. ఆయన బలవంతుడు, ఆయన బలం మనకి ఇలా ఇంతగా తోడవుతుంది. మనం మాట్లాడుకుంటాం కదా అసలు ఆయన శక్తి గురించి మాట్లాడుకున్నప్పుడు కీర్తన 91వ అధ్యాయము మనం సర్వశక్తి గల ఆయన నీడలో నువ్వు ఉంటే ఏం జరుగుతుంది అంటే, నీకు ఇటుపక్క 1000 మంది పడినా, ఇటు మీద 10,000 మంది పడినా, కరోనా టైంలో అందరికి వచ్చినా కూడా మనల్ని దేవుడు సజీవ సంఖ్యలో ఉంచారంటారా లేదంటారా? అపాయం నీ వద్దకు వచ్చిందా? మరణం అంట నా కిటికీ తలుపులు ఎక్కి చూస్తుందంట కానీ నన్ను తాగగలిగింది అంటారా? మన ఇంట్లోనే మరణం ఉన్నా, మన ఇంట్లోనే స్ప్రెడ్ అయ్యే వైరస్ ఉన్నా, ఏమున్నా దేవుడు నీకు కాపుదలు ఇచ్చిన వాడు చిన్న సమస్యలు ఎలా విడిచిపెడతాడనో ఆలోచిస్తున్నాం మనం. మరణ భయంలోనే మనల్ని విడిచిపెట్టలే దేవుడు. సమస్యలు ఎందుకు విడిచిపెడతారంటారు చెప్పండి? విడిచిపెట్టాడు కదా. సో అది అయిపోయిన తర్వాత ఆయన శక్తి నిన్ను ఎంత శక్తిమంతుడిగా చేస్తుందంటే, పిల్లలు కూడా కాదు, కొదమ సింహాలని, నాగుపాముల్ని మన పాము దగ్గరికి వెళ్ళటానికి మనమే భయపడి దేవుడు నన్ను విడిచిపెట్టామని వెనక్కి వెళ్తాను. నువ్వు ఎప్పుడు దొక్కుతావు దాన్ని? ఇంకా ఆయన శక్తి మీద ఆధారపడుకొని, ఆయన బలం మీద ఆధారపడుకున్నావు అనుకో, నువ్వేంది చేసేదని చెప్పి సంసోను వల్లే ముందుకెళ్ళావు అనుకో, మేకపిల్లనట్టు చీల్చేసినట్టు ఎదురుకొచ్చిన ప్రతి అపవాది క్రియలను కానీ మనం ఇలా చీల్చేయగలం. అంటారా? కాదంటారా? లేదంటారా? ఆయన చెప్పింది కొదమ సింహాలైనా నాగపాములైనా తొక్కుదాం అంటే అర్థం ఏంటంటే, నీ మీద వచ్చే ప్రతి ఆటంకాన్ని కానీ, లేకపోతే నీ మీదకి వచ్చే ప్రతి శత్రు సైన్యాన్ని కానీ దేవుడు ఏం చేస్తాడంట, నీకు శక్తినిచ్చి నీ చేత తొక్కిస్తాడు అనమాట. విశ్వసిస్తున్నావా దేవుడు తొక్కిస్తావని? ఒకసారి విశ్వసించిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. దేని విశ్వసిస్తున్నారు? ఏ సమస్య వచ్చినా దేవుడు దాన్ని మా కాళ్ళ కిందే తొక్కి అనగదీస్తాడని విశ్వసిస్తున్నారు. మరి తొక్కేదాని గురించి నువ్వు భయపడాల్సిన అవసరం ఉందంటారా? మన కాళ్ళ దగ్గరే కాళ్ళ కిందే ఉండిద్ది. మనల్ని ఏం చేసి
క్యాపబిలిటీ దానికి లేదు. సో ఆ సమస్యల గురించి ఎంతటికి చింతించకండి. ఎందుకంటే చింతించడం వల్ల ఒక మూర్ఖుడు జానడు లేకపోతే మూర్ఖుడు ఎవరు పెరగరు. దేని గురించి చింతించాలి? నువ్వు భయపడాల్సింది సమస్యలకు కాదు కానీ, లేకపోతే ఇది పాతాళం కానీ కాదు కానీ, నిన్ను పాతాళానికి తోసేవాడి మీద భయపడాలి. అందుకని ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. మిగతా విషయాలన్నిట్లో 365 సార్లు బైబిల్లో భయపడకండి, భయపడకండి, దిగులు చెందకండి అని నువ్వు చెప్పుకో, నేను మాత్రం భయపడతాను ఆ సమస్యలు వచ్చినప్పుడు. ధైర్యం చాలట్లేదు అవి ఎన్ని శ్రమలు వచ్చినా. ఎంత బాధ ఎంత బాధ ఇప్పటి వరకు ధైర్యంగా ఉంటుంది. అయిపోగానే మనకేమనిపించిద్ది, సమస్యలు రాగానే మొత్తం పోతుంది అనమాట. అది జరుగుతుంది అనమాట. సో దైవశక్తి గురించి మాట్లాడుకున్నప్పుడు ఒకసారి ఈ 2వ దినవృత్తాంతంలో 20:12 ఇంకా 2 రిఫరెన్స్లు చెప్పి ముగిస్తాను. మా మీదకి ఏం వస్తుందంట, గొప్ప సైన్యం వస్తుంది. వాళ్ళతో యుద్ధం చేయటానికి మాకేం లేదంట, శక్తి లేదు. సో నీ మీదకి వస్తున్న వాళ్ళ మీదకి నువ్వు యుద్ధం చేయటానికి, లేకపోతే పెద్దరికం వచ్చో, లేకపోతే వాళ్ళు గొప్ప జనంగా ఉండో, లేకపోతే మా సన్నిహితులు అనుకుని వాళ్ళ మీద యుద్ధం చేయలేకపోతున్నావు నువ్వు. నా జనాంగం వీళ్ళు నేను ఎలా వీళ్ళతో నేను ఎలా యుద్ధం చేయగలను? లేకపోతే మా అత్త వాళ్ళు, మా కోడల వాళ్ళు, మా కుటుంబం వాళ్ళు, నా కొడుకులు, నా కూతురులు, వీళ్ళ మీద నేను యుద్ధం చేయగలను. యుద్ధం చేయటానికి నాకు శక్తి లేదనుకున్న సమయంలో ఆయన మునిగిపోయేటప్పుడు చేసిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే చేతులు ఇట్లా చాచాడంట. ఎవరైనా పేతురు గారు. దేని వల్ల మునిగిపోతున్నాడు? భయపడే. దేనికి భయపడొద్దు? దేవుడు భయపడొద్దు. దేనికి భయపడొద్దు అన్నాడో దానికే భయపడి మునిగిపోతా ఉన్నప్పుడు ఆయన రిలీజ్ అయ్యాడు. ఏం రిలీజ్ అయ్యాడు? నేను మునిగిపోతున్నారా అయ్యా, నేను ఇట్లానే ఉంటే ఇంకా మునిగిపోవడం ఖాయం, ఖచ్చితంగా తొలగిపోవడం ఖాయం అనుకొని రియలైజ్ అయిపోయి అమ్మడే చేతులు ఎత్తాడు. మనం భయపడకూడదని మనం రియలైజ్ అవుతున్నాం. ఎప్పుడు చేతులు ఎత్తుతున్నాం దేవుని వైపు? నేను చేతులు ఎత్తుతున్నాను, నాకు సాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నువ్వు చేతులు ఎక్కడ వైపు ఎత్తున్నావో అక్కడి నుంచే దేవుడు ఏం చేస్తాడంట? సహాయం ఇస్తాడనమాట. మోషేకి ఏమైనా సరదాలా, లేకపోతే చేతులు ఎత్తి ఆనందించడానికి ఆయన అర్జిస్తున్నాడు. ఏం అర్జిస్తున్నాడు? అయ్యా మా సైన్యానికి శక్తి చాలదు, మా సైన్యం గెలవలేదు, మేము గెలవలేము, నా ప్రజలు గెలవలేరు, అందుకని నాకు సాయం ఎక్కడి నుంచి కావాలి? నీ చెంత నుంచి కావాలని చేయి చాస్తున్నావు. చేయి చాసిన ప్రతి చేతిని ఈరోజు నువ్వు ఎవరైతే చేయి చాస్తున్నారో చాచిన ప్రతి చేయిని దేవుడు లక్షించును గాక. ఏ సమస్యల గురించి నువ్వు బాధపడతా చేతులు చాపుతున్నావు? ఏ సమస్యల గురించి నాకు ఇది బలము కావాలి, లేకపోతే నాకు దేవుడు బలం ఇవ్వకపోతే నేను బతుకుతాము చాలా కష్టతరమైందని అనుకుంటున్నావు, దేవుడు ప్రతి దాని దేవుడు ఈరోజు కూర్చును గాక. అది జరిగితే మాత్రమే ఇది జరుగుతుంది అనమాట. ఒకసారి నిర్గమకాండ 13:3, యెషయా 40:31 ఈ 2 చదివి ముగించుకుందాం. 13:3 ఇందాక మిస్ చేసింది ఇది. సో బలం గురించి మాట్లాడినప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే, మీరు ఎవరైతే దాస్యత్వంగా ఉన్నారో, లేకపోతే ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకునే వాళ్ళుగా ఉన్నారో, లేకపోతే ఒకళ్ళ దగ్గర నుంచి నువ్వు సాయం కోరుకునేవాడిగా ఉన్నావో, ఆ స్థితి నుంచి నేను బయటికి రప్పింపజేసి నిన్ను అప్పిచ్చువాడిగా చేస్తాడంట. అంతేకాదన్న, అది నమ్ముతున్నారా? నమ్మట్లేదా? దేవుడు అప్పులు తీసుకునేవాడిగా కాకుండా నన్ను అప్పిచ్చేవాడిగా చేయగలడని నమ్ముతున్నారా? అనుకున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఏమనుకుంటున్నారు అది కూడా చెప్పిన హల్లెలూయా చెప్పండి. అంటే నేను అప్పు తీసుకునేవాడు కాకుండా అప్పిచ్చేవాడిగా దేవుడు నన్ను మార్చబోతున్నందుకు హల్లెలూయా చెప్పండి. సో అది జరుగుతుంది. లెట్ ఇట్ బి. సో దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఈ 20 సంవత్సరంలో అయినా నమ్మకం ఉంచి ఎవరైతే దేవుని శక్తి మీద కానీ, దేవుని బలం మీద కానీ, దేవుడు ఎంత కార్యాలు చేయగలడు అన్న దాని మీద నువ్వు నమ్మిక ఉంచి హల్లెలూయా చెప్పిన కానీ, లేకపోతే ఒప్పుకున్న వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరిని దేవుడు అట్టి స్థానంలో అప్పిచ్చేవాడి స్థానంలో దేవుడు ఉంచును గాక. యెషయా 40:31 సో ఎవరైతే సొమ్మసిల్లి ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంట? యెహోవా యొద్ద కనిపెట్టుకొని ఉండాలి. ఎందుకు కనిపెట్టుకొని ఉండాలి? ఆయన నూతన బలం ఇస్తాడు నీకు. ఆయన బలంలో కాస్త నూతన బలము నీకు ఇస్తాడు. మన బాహు ఇది, ఆయన బలం తోడైతే అది మహాబాహు అయింది, ఆయన బాహుబలం అయింది. అది
సో నీ చేత్తో నువ్వు నేను అది దోమలేను ఇది చేయలేము అనుకోవచ్చేమో. ఆయన చేయబడితే వెనకాల గొలియాతును ఒక్క దెబ్బ ఈడ్చి కొట్టినంత పని అయిపోయింది. లేకపోతే ఆయన ఎందుకు ముందరకు పడాలి, దావీదు ఎందుకు ముందర పడాలి? దేవుడి శక్తి వెనకాల పనిచేస్తుంది. నీకు తోడే ఉండేది దేవుడు బావు. నువ్వు ఒకవేళ సొమ్మసిల్లిపోయి ఉన్నావా, పడిపోయి ఉన్నావా, ఆ పడిపోయిన స్థితి నుంచి నిన్ను తీసుకొచ్చి లేవనెత్తేది ఏంటిది? దేవుని యొక్క బలమే. బలం లేని స్థితిలో దేవుని బలం లేకపోతే మనం ఏమవుతాం? ఎంతటి వారం అవుతాం? దాన్ని మనకు తెలుసు, సమస్యలు వచ్చినప్పుడు దేవుడు బలం ఇస్తాడని తెలుసు, చేస్తాడని తెలుసు. కానీ ఎందుకో భయం, పరిస్థితులను చూసు. ఆ పేతురు గారు ఎందుకు ఉండదంటే పేతురు గారి టైపు మనం కూడా పరిస్థితులు రాగానే భయపడిపోవటం, ఇలా మునిగిపోతాం. నువ్వు సమస్యలకు భయపడటం కాదు, కానీ నీ దగ్గరికి రావాలంటే సమస్యలే భయపడేలాగా నువ్వు ఉండాలి. అది క్రైస్తవ ఒక జీవితం. దేవుడు అలా మార్చగలడు అంటే ఖచ్చితంగా మార్చగలడు. ఆ శక్తి ఆయనకుంది, ఆ బాహుబలం ఆయనకుంది. నిన్ను బలపరచు దేవుడు కానీ, శక్తినిచ్చే దేవుడు కానీ, నిన్ను విడవక నీ వెంట వచ్చేవాడు కానీ ఆయనే. సో ఇవన్నీ నమ్ముతున్నావా? ఆయన నా వెంట వస్తున్నాడని నమ్ముతున్నావా? లేకపోతే ఆయన నాకు తోడుకుంటానని నమ్ముతున్నావా? నమ్ముతున్న ప్రతి ఒక్కరి వెంట దేవుడు ఉన్నాడు. దేవుడు ఈ మాటలు ఆశ్రయించి దీవించుగాక.